నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్ ప్రేక్షకులకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. హిందూ ఏకీకరణే ఆయన లక్ష్యం. మొఘల్ పాలకులకు చరమగీతం పాడడమే ఆయన ధ్యేయం. 16 ఏళ్లకే యుద్ధం చేసి గెలుపొందిన వీరుడు, శత్రువు పొట్టలోని పేగులు చీల్చి పరాక్రమాన్ని ప్రదర్శించగల యోధుడు, తల్లికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్నే గెలిచిన అరివీర భయంకరుడు, గెరిల్లా యుద్ధ వ్యూహాలకు పదును పెట్టిన వీరుడు, మొట్టమొదటి భారత నేవీని స్థాపించిన పాలకుడు ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక్క మాటలో చెప్పాలంటే భరతమాత ఒడిలో పుట్టిన రత్నం శివాజీ మహారాజ్. ఆయన జయంతి రోజున మనం శివాజీ మహారాజ్ గొప్పతనం ఓసారి స్మరించుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖ మాసపు శుక్లపక్ష తదియ రోజున పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర ఉన్న శివనేరి కోటలో షహాజీ జిజియాబాయి పుణ్య దంపతులకు జన్మించారు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ భోస్లే కులానికి చెందినవారు. జిజియాబాయికి శివాజీ పుట్టడానికి ముందు పుట్టిన వారంతా మృతి చెందగా శివాజీ మాత్రం బ్రతికారు. దీంతో ఆయనను ఒక వీరుడిలా పెంచారు జిజియాబాయి. చిన్నప్పటి నుంచి వీరత్వాన్ని నూరిపోశారు. యుద్ధ విద్యలను నేర్పుతూ పెంచారు. ఒక వీరుడు ఎలా ఉండాలో సరిగ్గా అలాగే పెంచారు. యుద్ధం చేయడమే కాదు, అవసరమైతే ఎలా వెనక్కి తగ్గాలో కూడా చెప్పారు. సమయానుగుణంగా ఎలా వ్యవహరించాలో శివాజీకి తెలియజేశారు. దీనివల్లే ఛత్రపతి శివాజీ మహారాజ్ 17 ఏళ్లకే యుద్ధం చేసేంతగా ఎదిగారు. శివాజీకి రాజ్యం లేదు, అయినా కూడా కోటను స్వాధీనం చేసుకోవాలి. అలా ముందుగా బీజాపూర్ కోటను స్వాధీనం చేసుకోవడానికి పథకం రచించారు. అందులో భాగంగా గెరిల్లా యుద్ధ వ్యూహాలకు పదును పెట్టారు. అప్పటి వరకు ఈ యుద్ధ వ్యూహాలను భారత్లో అనుసరించిన వారు లేరు. విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా యుద్ధాలు సాగేవి. కానీ శివాజీ అలా కాదు. గెరిల్లా పోరాటాలకు పథక రచన చేశారు. తన బలమంతా అడవుల్లోనే ఉంటుందని తెలుసుకొని గెరిల్లా పోరాటాలను సలిపాడు. ఈ యుద్ధ తంత్రంతోనే 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నారు. మరో 3 ఏళ్లలో కొండానా, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలో అఫ్జల్ ఖాన్ను ఖతం చేయడం ఒక గొప్ప ఘట్టంగా చెప్పుకోవచ్చు. అఫ్జల్ ఖాన్ 1659 ఏప్రిల్లో 10,000 మంది సైనికులతో తన శివాజీని బంధించేందుకు బయలుదేరారు. మధ్యలో కనిపించిన దేవాలయాలన్నీ ధ్వంసం చేస్తూ ప్రయాణం సాగించాడు. అఫ్జల్ ఖాన్ ప్రతి చర్య గురించి శివాజీకి తెలుసు. ఛత్రపతి శివాజీకి కంచుకోటగా ఉన్న పూణే వైపు అఫ్జల్ ఖాన్ నెమ్మదిగా వెళ్లడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఛత్రపతి శివాజీ పూణే నుంచి జవాలీకి వెళ్లారు. పూణే సమీపంలోకి చేరుకున్న తర్వాత అఫ్జల్ ఖాన్ ఒక ట్రిక్ ఆడాడు. తన దూత ద్వారా శివాజీకి సందేశం పంపారు. శివాజీ తండ్రి తనకు మంచి స్నేహితుడని, తాను రాజుకు చెప్పి దక్షిణ కొక్కిన్లో నీకు భూమి ఆస్తులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. తాను స్వాధీనం చేసుకున్న కోటలను తిరిగి ఇప్పిస్తానని శివాజీకి సందేశం పంపాడు. అఫ్జల్ ఖాన్ పంపిన సమాచారాన్ని కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి శివాజీకి చేరవేశారు. కృష్ణాజీ ద్వారా అఫ్జల్ ఖాన్ ప్లాన్ ఏమిటో తెలుసుకోవడంలో శివాజీ సక్సెస్ అయ్యారు. దీని తర్వాత శివాజీ తన బంటు గోపీనాథ్ పంత్తో ఓ సందేశాన్ని పంపించారు. అఫ్జల్ ఖాన్ చూపిన దయకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడని, మీరు జవాలీకి వచ్చి ఇక్కడ అడవి వైభవాన్ని చూడండని తిరుగు సందేశం పంపాడు. దీనివల్ల నా పట్ల మీకున్న సందేహాలు తొలగిపోయి నా గౌరవం కూడా పెరుగుతుంది. నా కత్తిని కూడా మీకు బహుమతిగా ఇస్తానని శివాజీ ప్రకటించారు. శివాజీ ప్రకటనను నమ్మిన అఫ్జల్ ఖాన్ శివాజీ వలలో చిక్కుకున్నారు. జవాలీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 1659 నవంబర్ 10న అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీల మధ్య సమావేశం ప్రతాప్గఢ్ కోట దగ్గర ఉన్న ఓ కొండపై నిర్ణయించబడింది. పథకం ప్రకారం అఫ్జల్ ఖాన్ తన సన్నిహిత సైనికులతో కలిసి పల్లకిలో కోట క్రింద ఉన్న గుడారానికి చేరుకున్నారు. ఛత్రపతి శివాజీని కూడా తనతో పాటు ఎంపిక చేసిన సైనికులను తీసుకురావడానికి అనుమతించారు. ఆయుధాలన్నిటినీ వదిలి ఇద్దరూ సమావేశమయ్యారు. అనుకున్నట్టుగానే అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీని కౌగిలించుకున్నారు. అఫ్జల్ ఖాన్ తన ఎడమ చేతితో శివాజీ మెడను పట్టుకున్నాడు. దీంతో శివాజీ అరివీర భయంకరుడిలా పోరాడాడు. వెంటనే చేతిలో ఉన్న వాగ్నక్తో అఫ్జల్ ఖాన్ పొట్టలో పొడిచాడు.
పేగులను బయటకు తీశాడు. దీంతో అఫ్జల్ ఖాన్ ఆర్తనాదాలతో కోట మొత్తం దద్దరిల్లింది. అది విన్న అతనితో పాటు వచ్చిన సైనికులు శివాజీ దగ్గరికి పరుగులు తీశారు. అఫ్జల్ ఖాన్ అంగరక్షకులు అతన్ని డేరా నుంచి బయటకు తీసి పల్లకిలో కూర్చోబెట్టి అక్కడి నుంచి పారిపోయారు. దీని తర్వాత శివాజీ సైనికులు అతన్ని వెంబడించి పల్లకిలో ఉన్న అఫ్జల్ ఖాన్ తల నరికారు. ఈ విధంగా శివాజీ తన తండ్రి అవమానానికి, సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారత నేవీకి పితామహుడు అని కూడా చెప్తుంటారు. అప్పటి వరకు మన దేశంలో యుద్ధాలు కేవలం భూతలంపై మాత్రమే జరిగేవి. కానీ మహారాష్ట్రకు అరేబియా సముద్ర తీరం ఉంది. అక్కడి నుంచి అరబ్బులు దండయాత్రలు చేసే అవకాశం ఉంది. అందుకే అరేబియా సముద్రం తీరంలో నౌకలతో యుద్ధం చేసేందుకు వీలుగా నావికా దళాన్ని ఏర్పాటు చేశారు ఛత్రపతి శివాజీ మహారాజ్. దీంతో అరేబియా సముద్రాన్ని కూడా శత్రు దుర్భేద్యంగా మార్చారు. అందుకే ఇప్పటికీ భారత నేవీ జెండాపై శివాజీ మహారాజ్ రాజముద్ర ఉంటుంది. నావికా దళ పితామహుడు శివాజీకి మన దేశ ప్రభుత్వం ఆ గుర్తింపుని ఇచ్చింది. శివాజీ మరాఠా యోధుడే, మరాఠా సామాజిక వర్గానికి చెందినవాడే. కానీ ఆయన లక్ష్యం హిందూ సామ్రాజ్య స్థాపన దిశగానే సాగింది. హిందువులందరినీ మొఘల్ పాలకుల చెర నుంచి విముక్తం చేయాలనే లక్ష్యంతోనే ఆయన ముందుకు సాగారు. అందుకే వరుసగా మొఘల్ పాలకులను ఓడిస్తూ వచ్చారు. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు. ఆయనకు ఉన్న ఈ గొప్ప లక్ష్యం వల్లే ఇప్పటికీ యావత్ హిందూ సమాజం ఆయనను కొనియాడుతుంటుంది. హిందూ హృదయ సామ్రాట్గా ఆయనను పూజిస్తుంది. ఆ శివాజీ జయంతి రోజున మనం కూడా ఆయనను స్మరించుకుందాం. శివాజీ పోరాట స్ఫూర్తితోనే మనం కూడా సమాజంలో ధర్మానికి కలుగుతున్న సమస్యలపై పోరాడదాం. హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం. జై భవానీ, జై శివాజీ. హర హర మహాదేవ శంభో శంకర. జై హింద్, జై భారత్.